ఊరికే పద్దాక అలా మాట్లాడొద్దండి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా గొప్పది. కష్టాలు ఎవరికి తప్పవమ్మా. ఆ కష్టాలని ఎదుర్కొనే మనసు కూడా దేవుడు మన మనుషులకే ఇచ్చాడనమాట. ఏ కష్టమైనా చిన్నదనిపిస్తుంది మనకు పోరాడే సంకల్పం ఉంటే. కూతుర్ని ఎందుకు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంది? వయసుకు వచ్చింది కదా, ఎవరన్నా ఏమన్నా అంటారు, ఇంట్లో పెట్టుకుంటారు చెప్పు. ఫస్ట్లీ ప్లీజ్ డౌరీని encourage చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఐ థింక్ పేరెంట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దే కెన్ గివ్ ఇస్ their daughter. When my brother got married, my father was very clear that he will not take even one penny from her or her family. And today they have three children, me, my brother and my sister-in-law. So please understand the value of what is coming into your house. బ్రదర్స్ ఇద్దరు ₹1 కట్నం తీసుకోలేదు. నాకేమైనా ప్రాబ్లం వస్తే నాకు విష్ణు మీద మనోజ్ మీద కోపం వచ్చినప్పుడల్లా నా మరదళ్ళకి చెప్పుకుంటాను. అలాంటి ఒక రిలేషన్షిప్, ఒక ఇంట్లోకి ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఒక చిన్న ఇంటిని ఇంకా పెద్ద ఇల్లుగా చేస్తున్నందుకు ఎంత సంతోషించాలి. మనీ అనేది మనం సృష్టించుకుంది. ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, అనురాగం ఇవన్నీ దేవుడు సృష్టించినవి. మనం సృష్టించిన దానికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తూ దేవుడు సృష్టించిన దానికి మనం పక్కన పెడుతున్నప్పుడు మనం మనుషులవా పశువులవా?